ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సిఐడి సిట్ దాఖలు చేసిన ప్రాథమిక ఛార్జిషీట్లో జగన్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. 20 రోజుల్లో దాఖలు చేయనున్న మరో ఛార్జిషీట్లో జగన్ రోల్ మొత్తాన్ని ప్రజల ముందు పెట్టనున్నారు. అందులో ప్రజలు గట్టిగా నమ్ముతున్న నిజాలను సాక్ష్యాలతో సహా వెల్లడించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డిని ఇప్పటికే జైలుకు పంపారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు సిట్ అధికారులు అవకాశం ఇచ్చారు. చివరికి సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఊరట దక్కలేదు. చివరికి అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో ప్రాథమిక ఛార్జ్షీట్లోనూ జగన్ ప్రస్తావన ఉంది. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరగలేదని ఒక్కరంటే ఒక్కరు నమ్మరు. దానికి కారణంగా 5 సంవత్సరాల పాటు ఏపీలో పాపులర్ బ్రాండ్లు అమ్మలేదు. వైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులకు చెందిన డిస్టిలరీల్లో తయారు చేసిన మద్యాన్నే అమ్మారు. అంతేనా, వాటినే అత్యధిక రేట్లకు అమ్మారు. వైసీపీ ఓటమిలో ఈ మద్యం విధానం కూడా కీలకమని ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటారు. అయితే ఇదంతా జగన్ ప్లాన్ అనేది వైసీపీలో అందరూ అంగీకరించే విషయం. లిక్కర్ స్కామ్ ఎలా చెయ్యాలో, ఎలా డబ్బులు పిండుకోవాలో అసలు ప్లాన్ అంతా జగన్ రెడ్డిదేనని వైసీపీలో నాడు ప్రభుత్వంలో ఉన్న అందరికీ తెలుసని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రతి దశలో జగన్ ఇచ్చిన సూచనల ప్రకారమే నిర్ణయాలు జరిగాయని, మనీ లాండరింగ్ కూడా జగన్ సూచనలు సలహాలతోనే జరిగిపోయేదని అంటున్నారు. సిట్ దర్యాప్తులో ఈ నిజాలు బయటపడ్డాయంటున్నారు. అవినీతి వ్యవహారాల్లో పక్కా మాస్టర్ మైండ్ అయిన జగన్ ఈ స్కామ్ను పక్కాగా డీల్ చేశారని, వందల మందిని పావుగా వాడుకున్నారని అంటున్నారు. ఇప్పుడు వారందరూ దొరికినా తాను తప్పించుకోగలనని జగన్ రెడ్డి అనుకుంటున్నారు. అది సాధ్యం కాదని సిట్ సాధికారికంగా చేస్తోన్న దర్యాప్తులో స్పష్టమవుతోందని అంటున్నారు. జగన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా చేసిన దోపిడీల కారణంగా 16 నెలల పాటు జైల్లో ఉన్నా పద్ధతి మార్చుకోలేదన్న విషయం లిక్కర్ స్కామ్తో తేలిపోయిందని అంటున్నారు. ఆ కేసులన్నీ సిబిఐ, ఈడీ కోర్టుల్లో ఉన్నాయి. వాటిపై విచారణ జరగకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారు. కోర్టులను కూడా పని చేయకుండా చేస్తున్నారని టీడీపీ నేతలు న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఎలా చూసినా లిక్కర్ స్కామ్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అనే టీడీపీ నేతలు చెబుతారు. రేపు సిట్ కూడా అదే చెబుతోంది. అయితే అరెస్టు ఎప్పుడనేదే కీలకం. నెలాఖరులో చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన కోసం సింగపూర్ వెళ్తున్నారు. గతంలో అమరావతి కోసం సింగపూర్ సహకరించింది. తర్వాత జగన్ ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. మళ్లీ జగన్ రారు అన్న సంకేతాలు వస్తేనే మళ్లీ సింగపూర్ అమరావతి నిర్మాణంలో భాగమయ్యేందుకు ముందుకు వస్తుంది. అందుకే చంద్రబాబు సింగపూర్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీని ద్వారా జగన్ రాజకీయ భవిష్యత్తు ఉండదని, పెట్టుబడిదారుల పెట్టుబడికి ఢోకా ఉండదన్న నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదే నిజమైతే జగన్మోహన్ రెడ్డిని నెలాఖరులో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.